దీంట్లో జోలో చిప్ కలిపినాము, ప్లస్ ఈ ఫెవిస్టిక్ కూడా జోలో చిప్కి పెట్టినాము. సో నువ్వు యాక్టింగ్ చేయాలిరా, జనాలకి నువ్వు నిజంగా తిన్నట్టు ఉండాలా అని చెప్పినామన్నమాట. పెద్ద ప్లానింగే. చాలా కాలం అంటుంది. అబ్బో కమలాసన్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. కారం పండుతుంది. ఇదేంది ఇది నేను చూడలే. బాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? మీరన్నా చెప్పండి, నా మాట చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కామెడీ టబ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన వీడియో ఏంటంటే ఫుల్ కామెడీ ఉంటుంది. ఏంటంటే రివర్స్ ప్రాంక్. యాక్చువల్లీ మన సాయిగాడు ఏమంటుందంటే, అన్న జోలో చిప్ ప్రాంక్ ఫుల్ హైలైట్ వచ్చింది, మళ్ళీ చేద్దాం జోలో చిప్ ప్రాంక్ అన్నాడు. అంటే వేరే వాళ్ళ మీద. సో నేనేమన్నా వేరే వాళ్ళ మీద ఎందుకురా, మనం చేసుకుందాము. సో అంటే స్క్రిప్టెడ్ ప్రాంక్ లెక్క ప్లాన్ చేసినాం అనమాట. ఏం లేదు అంటే సాయిగానికే చెప్పినాం, సాయి ఇలా మేము యాక్చువల్లీ ఇది లేస్ ప్యాకెట్ జోలో చిప్ కాదు, దీంట్లో జోలో చిప్ కలిపినాము రా అని ఆల్రెడీ చెప్పాము మనకి. దీంట్లో జోలో చిప్ కలిపినాము, ప్లస్ ఈ ఫెవిస్టిక్ కూడా జోలో చిప్కి పెట్టినాము. సో నువ్వు యాక్టింగ్ చేయాలిరా, జనాలకి నువ్వు నిజంగా తిన్నట్టు ఉండాలా అని చెప్పినామన్నమాట. పెద్ద ప్లానింగే. అంటే యాక్చువల్లీ ఈ వీడియో ఏంటంటే ఫైనల్లీ జనాల్ని వాడు పిచ్చోళ్ళు చేద్దాం అనుకుంటున్నాడు. అయితే మా కాన్సెప్ట్ అనేది మీకు ఓపెన్ అయిపోయింది, రివీల్ అయిపోయింది కాబట్టి అది వాడికి తెలియదు రివీల్ అయింది అనేది విషయం. వాడు ఇప్పుడు ఎట్లా యాక్ట్ చేస్తాడో, ఎట్లా జీవిస్తాడో, మిమ్మల్ని ఎట్లా పిచ్చోళ్ళు చేద్దాం అనుకుంటున్నాడో చూద్దాం ఇప్పుడు. లాస్ట్ లో రివీల్ చేసాం కదా, వాటి ఎక్స్ప్రెషన్ చూద్దాం. వాడినే మనం పిచ్చోళ్ళు, అందరం కలిసి వాడినే పిచ్చోళ్ళని చేద్దాం. ఓకేనా? కామెంట్ లో కూడా మస్తు తిట్టుర్రు రాండి. ఓకే, లెట్స్ స్టార్ట్ ది వీడియో. అందరూ చింపండి ఇలా. సాయి ఏడును వచ్చా, ఇక్కడికి వచ్చే జల్దీ. అదే మనము మొన్న చేసాం కదా, వెళ్ళొచ్చు. చేసేపారా? వచ్చేసాడు. చాలాసేపే. ఏం చేస్తారా నాయడ? అది ఏమంటారు, బిల్డింగ్ పెయింటింగ్ వచ్చే కాంట్రాక్ట్ వచ్చిందంట. వేపిస్తాడు. ఇంటెలిజెంట్ ఫెలో. వేపిస్తారు. ఎవరు ఉన్నారా కాంట్రాక్టర్లు? అమ్మనా బాబు వచ్చింది. ఊపి అవుతుంది, మాకు ఆకలి అవుతుంది. చిప్స్ రావే అప్పటి మీద ఒక్కడే తింటుండు. పెద్దది తీసుకోనా, ఎందుకు చిన్నది తీసుకుంటున్నావు? చూసి తీసుకుంటున్నావు మా నువ్వు గమ్మతు. నువ్వు వేరే ఎవరు తింటాను? సాయి ఏంటది చిప్సా? ఇంకేం సాయి? నువ్వే చెప్పాలా? నువ్వు అమ్మనా వచ్చినా దానా వచ్చిన వాచ్ ఏమైందన్న నడుస్తుంది. వాచ్ నడవదురా, నువ్వే టైం నడిపిస్తుంది. టైం ఏంటి అంటే అది వాచ్ నడుస్తలే, టైం ఎట్లా తెలుస్తుందా? నన్ను ఎన్ని రోజులు అయ్యాట నడవని వాచ్ వేసుకుని తిరుగుతావు. 30 రూపాయలు వేసుకుని సెల్ వేసుకుంటే కాదా? నాకు అర్థం కాదు. ఏమిచ్చిరానా ఇది? ఏమిచ్చారు? లేసా కాదు, లేస్ కాదు. లేదా మళ్ళా ఏమన్నా ప్లాన్ చేసినావా ఏంది? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? నీ ప్యాకెటే కనబడుతుంది ఏమో. మళ్ళీ నాకు కరకర మండుతుంది చాలా. నేను తింటున్నా కదా. మా నాకు ఒక్కని కింద మండుతుంది. ఏమిచ్చారు? కూర్చో. వరకు అప్పటి నుంచి ఎడ్డలు వచ్చినావు. చెప్పానా ఏమి ఇచ్చినావు? నిజం చెప్పు. ప్యాకెట్ తిన్నాం కదా నీ ముందర. తిట్టనే ఉన్నావు. చాలా కాలం అంటుంది. అబ్బో కమలాసన్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది.
పట్టానా కారం పండుతుంది, కారం పండుతుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? పట్టి ఏమిచ్చినాడా ఇది? పట్టానా నీళ్ళు తీసుకురా, నీళ్ళు నీళ్ళు దానా ఏంటి మమ్మీ ఎవడీడు? నీళ్ళు కావాలనా? మండుతుంది కారము. తీసుకో. తాళం లేరా వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? తాళం లేదు, నీళ్ళు దూపైతుంది నాకు, కారం పండుతుంది. పోలీసు అడిగి పోయిరప్ప, నువ్వు పోయిరప్ప, నిఖిల్ పోయి చెప్పేసుకో. నీళ్ళు ఉన్నాయి అరే, నీళ్ళు తీసుకురా నీకు జల్దీ. మండుతుందనా? ఇది మంచిగా ఉంది. తీసుకో. సాయి ఏమైంది సాయి? మండుతుందారా? మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఇది మంచిగా ఉంది. వాడు సాయి ఏమైంది చెప్పు. ఏమైంది? ఏమైంది సాయి? మండుతుంది. ఇదేంది ఇదే ఇది నేను చూడలే. ఎందుకు ఏమైనా పెట్టింది అందులో? ఏమైంది సాయి మండుతుంది చాలా నిజంగా. అరే వాటర్ తీసుకురా, వాటర్ తీసుకురా, నీళ్ళు తీసుకురా జల్దీ. తీసుకురా తాగు నేను పోస్తా. అరే ఎందుకన్నా నువ్వు మజాకి ఎందుకు ఆడుతావన్నా నువ్వు? బాగాలేదా ఇది? మంచి పద్ధతి కాదా ఇది? మీరన్నా చెప్పండి, నా మాట చెప్పండి. అదే ఏడ్చేటోడిని ఇంకా ఏడిపిస్తాను. నీకు ఏమైంది? అది సైకోలు రాడు. అది వేరే బాటిల్ తాగు సాయి, తాగు. ఇంకో తింటే పోతాయంట. కారం లేదు, మంచిది సప్పది. వద్దానా ఇది నాకు ఏమో వేరేదిరా, వేరేది మండుతుంది చాలా. నార్మల్ చిప్సే కదా. నార్మల్ ఉంది జర మంచిగా. అదైతే చాలా మండింది. ఏం చిప్స్ అన్నది? నువ్వు అన్ని యాక్టింగ్ చేస్తా. లేచి ఉండు, కూర్చొని ఉండు. లేష్ అదే ఫెవిక్విక్ ఉండే కదా ఇలా కలిపి. అరే ఫెవిక్విక్ ఇలానే పెట్టిరు మీరు. ఫెవిక్విక్ ఇలా పెడతావు? నీకేంది ఫెవిక్విక్? నువ్వెందుకు తిన్నావు? మరి చేసింది అన్నే కదా. ఫెవిక్విక్ లీక్ అయింది. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సాయి యాక్చువల్లీ ఇగో కాదు, ప్రాంక్ చేద్దాం అనుకోను. ఫేక్ మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కాదు కవర్ ఏది? కాదు నిజం చెప్తాం. నువ్వు నిజం ఒక్కని చెప్పు. ఎవరేసి కవర్ వేసినా? కాదు ఏది కవర్? ఫెవికి అందులో కవర్ ఆగవే ఒక నిమిషం. ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. సీరియస్గా జోక్ కదా. ఫెవిక్విక్ ఏది కవర్? నీకే ఇచ్చిన చూడు. లేదే అందులో వేసింది మనోడు చింపి. మేము యాక్చువల్లీ ఉందా లేదన్నా మా అదేది కవర్ ఏది? కవర్ కాదు జోక్ కాదు, సీరియస్గా అందులో ఉంది ఫెవికి కదా. కాదు యాక్చువల్లీ మేము ఫెవిక్విక్ తోటి వేరే ప్రాంక్ చేద్దామని వచ్చినాం కానీ అది అలా లీక్ అయింది. అది నిజంగా. అసలు నా గురించి ఏమనుకుంటున్నారా మీరు? జనానికంటే పిచ్చెక్కేది అనుకోవచ్చు. ఇన్నేళ్ళు నాతో తిరిగి నా గురించి ఇదేనా మీరు తెలుసుకుంది? చాలా డేంజర్ అయిపోతుంది. సీరియస్ ఇది ఏమి కాలిపోతుంది. చాలా నవ్వకు నువ్వు చెప్తున్నా. నేను సీరియస్ గా మాట్లాడు, నువ్వు జోక్ లేకు. సారీ సాయి కింద కూర్చో. రాలిపోయే పువ్వా నీకు రాగాలెందుకే
సాయిలు కింద కూర్చో కింద కూర్చో ఏయ్ సాయిలు ఆ కవర్ కాదు, అది నిజంగానే లీక్ అయింది, అది నిజంగానే లీక్ అయింది. కాదు, మీ భార్యకి ఫోన్ చేయి ఫస్ట్. ఇలా భార్యకి ఫోన్ చేయి. ఇట్లున్నప్పుడు నోట్లో డైరెక్ట్ వచ్చి పోస్తే నోట్లో డైరెక్ట్ వచ్చి పోస్తే ఇంకొకరిని బర్రించరా అరే ఉండరా మజాక్ ఎందుకు ఆడతారు, మజాక్ ఎందుకు ఆడతారు? సాయి సాయి కాదు కాదు కాదు, అది మండుతుంది, తనకి మండుతుంది శరీరం. ఇంట్లోకి ఫోన్ చేయి. అరే ఇంట్లోకి ఫోన్ చేయి ఫస్ట్ అన్న, వాళ్ళకి ఫస్ట్ ఇంట్లోకి ఫోన్ చేయి, ఇంట్లోకి ఫోన్ చేయండి ఫస్ట్. అరే ఇగో మజాక్ కూడా ఒక అద్దు ఉంటుందన్న. మీరేమి పిచ్చోళ్ళు మజాక్ ఆడతారు, పిచ్చోళ్ళు మజాక్ ఆడతారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ప్లీజ్ ప్లీజ్ ఏమనుకో సాయి ప్లీజ్. అంటే ఒకసారి మీ కొడలికిరా ఏముంది సాయి మాట్లాడు, చెప్పు చెప్పు, ఫేక్ చెప్పు చెప్పు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? చెప్పు రే అని ఎవరికైనా చూపించండి రా. సరే సరే అన్న నువ్వు మాట్లాడండి. సరే సరే తీసుకొస్తున్నాం. మన దోస్తుని ఫోన్ చేయి ఒకసారి, అనుకుని ఇట్లానే అయిందంట. అరే రవి ఇట్లా నోటికి ఫేవ్కి అన్నిందిరా, ఏం చేయాలా? మన ఒకసారి ఒక అయింది చూడు, ఎవరిదైనా పెట్టాలా నోట్లో, ఎవరిదైనా పెట్టాలా నోట్లో. ఏంది ఆగు ఆగు, సరే తీసి పెడతా మరి. హాస్పిటల్ తీసుకుపోతే కదా. అరే తీసి పెట్టమంటున్నది, తీసి పెట్టమంటున్నది. అది కాదురా, ఇది ఏమంటారు దాన్ని ఫేపిక్ది మూత ఉంటుంది కదా, అది తీసేసి ఇట్లా పెట్టమంటుండు. లేకుంటే ఎవరిదైనా తాళం చేయనా తీసి పెట్టమంటుండు. ఉండు 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 మాట్లాడొచ్చింది. సెంటెన్స్ ఏం చెప్తావు? నీ గుద్ద చాలా యాక్టింగ్, మామూలుగా చెప్పు. అందుకో టైంకి తీసుకెళ్ళి ఓపెన్ అయింది అన్న పెట్టిన నోట్లో, అందుకే మాట వచ్చిందని చెప్పు, అందుకే మాట వచ్చిందని చెప్పు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావుపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. ఇది ఫ్రెండ్స్ మనం భాగవతము. చెప్పు, ఇదే యాక్టింగ్ తెంగుతాడా? అది ఓవర్ యాక్టింగ్. ఎన్నిసార్లు చెప్పిన ఈ వద్దురా ఇట్లాంటి ప్రాంక్లు అంటే, జోలో చెప్పు ఫెవికి కావాలంట. సబ్స్క్రైబర్స్ ని మోసం చేద్దామంటే ఎట్లా అయితే చెప్పు, ఇది న్యాయం అదనికు, ఇది న్యాయం అదనికు. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసావి, ఎలా దొరికేసావు? జనాల్ని మోసం చేస్తున్నా ఫేక్ కంటెంట్ ఎట్లా ఓపెన్ అయింది? ఇది ఫ్రెండ్స్ ఇలా భాగవతం ఏంది సాయి గారికి చెప్పు, సారీ చెప్పు. చాలా ఇరగదీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదు. సారీ ఇంకోసారి చేయము. ఒరిజినల్ వీడియోలో సబ్స్క్రైబర్స్. సో ఇది ఫ్రెండ్స్ మన స్క్రిప్టెడ్ ప్రాంక్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.